ఒకసారి. సో ఈ ప్రాబ్లంలో మీరు మోడల్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మెకానిక్స్లో. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ అడుగుతున్నాను, 10 మార్క్స్ అడుగుతున్నాను అన్నమాట. అందుకనే మోడల్ గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీరు ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రొసీజర్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఒకసారి. సిస్టమ్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ఏ బీమ్. ఒక బీమ్ మీద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే 2 or more ఫోర్సెస్ ఉంటాయి కనుక దాన్ని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. 20 కిలోన్యూటన్స్ ఉంటే 30 కిలోన్యూటన్స్ ఉంటే 20 కిలోన్యూటన్స్, అలాగే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఓకే, 20 కిలోన్యూటన్స్ వెర్టికల్గా యాక్ట్ అవుతుంది, 30 కూడా వెర్టికల్గానే, కానీ 20 కిలోన్యూటన్స్ సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇంక్లినేషన్తో కనుక లోడ్ యాక్ట్ అవుతాయి, దాని యొక్క ఎఫెక్ట్ ఇది 20 కిలోన్యూటన్స్. దాని యొక్క ఎఫెక్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, వై డైరెక్షన్లో ఉంటుంది. ఇన్ నెక్స్ట్ డైరెక్షన్ దీని యొక్క యాంగిల్ 60 అయితే కాదు, ఈ నెక్స్ట్ డైరెక్షన్ దీని యొక్క ఎఫెక్ట్ 20 into cos 60 అవుతుంది. ఇన్ వై డైరెక్షన్ 20 into sin 60 అవుతుంది అన్నమాట. దీని యొక్క ఎఫెక్ట్ 20 కిలోన్యూటన్స్. అయితే ఇట్ వాజ్ ఏ ఇంక్లైన్డ్ లోడ్ అనమాట, సమ్ ఇంక్లైన్డ్ లోడ్ అనమాట, నాట్ వెర్టికల్ లోడ్, నాట్ హారిజాంటల్ లోడ్. అందుకనే దీని యొక్క ఎఫెక్ట్ వెర్టికల్ మీద ఉండిద్ది, హారిజాంటల్ మీద ఉండిద్ది, అట్ ది సేమ్ వెర్టికల్ మీద ఉండిద్ది అనమాట. సో అందుకని 20 దీనికి ఎందుకు చెప్పలేదంటే ఇట్ ఈస్ వెర్టికల్ ఫోర్సెస్ 90 degrees యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా వెర్టికల్ ఫోర్స్, ఇది కూడా వెర్టికల్ ఫోర్స్. కానీ దీనికి ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ ఫోర్స్. ఇంక్లైన్డ్ ఫోర్స్ ఎంత ఇంక్లినేషన్ ఉంది? 60. ఓకే, అదంతా మనం వెర్టికల్గా అయితే 20 sin 60 అవుతుంది, అలాగే హారిజాంటల్ అయితే 20 cos 60 అవుతుంది అనమాట. ఇలాగే డివైడ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ మనం. వెర్టికల్ దట్ ఈస్ ఇంక్లైన్డ్ లోడ్ ఇస్తే ఈ ప్రాబ్లమ్ని సిగ్మా ఎఫెక్ట్స్ చేసి ఎఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయండి, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటి నుంచి సిగ్మా ఎఫ్ఆర్ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ అంతగా అవసరమైతే సిగ్మా ఏదో పాయింట్ నుంచి మూమెంటం ఫైండ్ అవుట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది, అంటే మనం అడిగిన రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఎంత డిస్టెన్స్లో అది యాక్ట్ అవుతుందో కూడా చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో చూడండి, నేను ఒకటో ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎఫెక్ట్స్ ఫైండ్ అవుట్. సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఇది వెర్టికల్గా ఉంది, ఇది కాదు. ఓకే, ఇది వెర్టికల్ ఉంది, ఇది కాదు. ఇది ఇంక్లైన్ ఉంది అంటే ఇదే కదా, ఇది హారిజాంటల్తో అంటే ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది? 20 cos 60 అంటే 20 cos 60. సో ఇది యొక్క ఎఫెక్ట్ 20 into cos 60 10 వచ్చింది అన్నమాట, 10 కిలోన్యూటన్స్. అలాగే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ అంటే అలాంగ్ వై డైరెక్షన్ ఫోర్సెస్. చూడండి ఒకసారి, 20 అనేది వెర్టికల్గా అంటే వై డైరెక్షన్, అంటే దీని ఎలా రాయొచ్చు 20. అలాగే 30 కూడా వెర్టికల్, ఓకే, వై డైరెక్షన్ దట్ ఈస్ 30. అలాగే ఇది ఈ 20 కిలోన్యూటన్స్ ఇంక్లైన్డ్ యాక్ట్ అవుతుంది, ఇది వెర్టికల్గా ఎంత యాక్ట్ చేస్తుందంటే 20 sin 60 ప్లస్ 20 sin 60. ఇక్కడే వేరియేషన్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే దానికి డిఫరెన్స్. ఇక్కడ ఎందుకు 20 30 రాలేదంటే ఈ 20 30 వెర్టికల్ ఫోర్సెస్ అంటే వై డైరెక్షన్ ఫోర్సెస్, అందుకని వై డైరెక్షన్లో యాడ్ చేశారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ రాయకపోవడానికి కారణం ఏంటంటే ఈ రెండు ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వట్లేదు, డైరెక్ట్ వెర్టికల్గానే యాక్ట్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో యాడ్ చేయలేదు నేను. ఈ సిగ్మా ఎఫ్ఐలో 20 వచ్చింది, 30 వచ్చింది. ఈ ఇంక్లైన్గా ఉన్న ఫోర్సు వెర్టికల్గా రిజాల్వ్ చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా వెర్టికల్గా ఉండాలి. అంటే వెర్టికల్ ఏంటంటే 90 degreesలో ఉండాలన్నమాట. ఒకసారి సర్ఫేస్కి 90 degreesలో ఉండాలి. ఇప్పుడు చూడండి ఒకసారి 20 అనేది 90, 20 ఉంది, 30 ఉంది. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసిన తర్వాత 20 sin 60 కూడా వెర్టికల్గా ఉంది. సో అందుకనే ఇవన్నీ యాడ్ చేయడానికి కాదు. సో చూడండి ఒకసారి 20
plus 30 plus 20 sin 60. So total చూస్తే ఇది 67.32 కిలోన్యూటన్. ఎందుకంటే ఇది కిలోన్యూటన్స్ లో ఉంది, ఇది కిలోన్యూటన్స్ లో ఉంది, 20 కూడా కిలోన్యూటన్స్ ఉండడం వల్ల ఎఫ్ఎక్స్ వచ్చేసింది. ఎఫ్ఎక్స్ ఎఫ్వై వచ్చేసిన తర్వాత సిగ్మా ఎఫ్ఆర్ దట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత అంటే 10 హోల్ స్క్వేర్ బై 67/3 into 3 whole square that is equal to calculate చేస్తే square root of 10 square plus 67.32 whole square. So మనకి 68.05 కిలోన్యూటన్స్ అంటే రిజల్టెంట్ యొక్క ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు fy బై fx దట్ ఈస్ ఈక్వల్ టు fy 67.32 డివైడెడ్ బై 10 దట్ ఈస్ fx 10. సో వేస్తే మనకి ఇక్కడ 6.7 వచ్చింది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే tan alpha is equal to tan inverse of 6.7 as the tan inverse of divided by 10 tan inverse of answer as the 81.64 degrees. Okay, కానీ ఇది ఇంకోటి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుందో కూడా చెప్పాలన్నమాట. సో నేను ఇక్కడ రాస్తాను సిగ్మా ఎంఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 చేయండి. సిగ్మా ఎంఏ అంటే టోటల్ ఫోర్సెస్ ఫ్రమ్ ఏ మూమెంటమ్ ఫ్రమ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి టోటల్ ఫోర్సెస్ అంటే 20 కిలోమీటర్స్ అంటే ఫోర్స్ ఇంటూ అసలు మూమెంటమ్కి రిలేషన్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో చూడండి ఒకసారి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా సమ్ ఎక్స్ ఇంటూ రిజల్టెంట్ ఎంత 68. ఓకే, దీనికే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం. ఓకే, సో దానిది మాత్రమే తీసుకోండి. ఓకే, సో దానికోసం సిగ్మా ఎంఏ ఫైండ్ అవుట్ చేసుకోండి. సిగ్మా ఎంఏ దాన్ని ఎక్స్ అని కానీ దీని యొక్క డిస్టెన్స్ అనుకోండి. అంటే ఈ రిజల్టెంట్ కొంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది కదా, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఫ్రమ్ ఏ నుంచి చెప్పాల్సింది అది ఎక్స్ అనుకున్నాం. ఓకే, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. దాని నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి 20 అనేది ఒక ఫోర్స్, దీని యొక్క పర్పెండిక్యులర్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దట్ ఈస్ 1.5 మీటర్స్ అన్నమాట. ప్లస్ 30 1.5 ప్లస్ 1.5 దట్ ఈస్ 3 ఇంటూ 3. అలాగే ప్లస్ ఇది కూడా వెర్టికల్ ఫోర్సెస్ ఎంత 20 sin 60 గుర్తుపెట్టుకోండి. 20 డైరెక్ట్ 20 వేస్తాము, అది 20 sin 60 అన్నమాట. వెర్టికల్ రిజాల్వ్ చేసిన తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇప్పుడు చూడండి ఒకసారి ఇది 1.5 ప్లస్ 1.5 ప్లస్ 3 ఎంత వచ్చింది 3 ప్లస్ 3 6 అన్నమాట. సో టోటల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి మూమెంటం సిగ్మా ఎంఏ వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇది సిగ్మా ఎంఏ డైరెక్ట్ సిగ్మా ఎంఏ సిగ్మా ఎంఏ. ఓకే, so that is equal to 20 into 1.5 plus 30 into 3 plus 20 sin 60
into 20 into 6 sin 60. So overall గా చూస్తే 223.9 వచ్చిందన్నమాట. 223.9 కిలోన్యూటన్ మీటర్ వచ్చిందన్నమాట. సో చూస్తే మనకి కావాల్సిన డిస్టెన్స్ కాబట్టి డివైడెడ్ బై ఎఫ్ ఆర్ ఎఫ్ దట్ ఈస్ 67.32 వేస్తే సో మనం చూడండి ఒకసారి ఎక్స్ అయితే మనకు కావాల్సింది దీని ఆపరేటర్ వచ్చి సిగ్మా ఎంఏ డివైడెడ్ బై ఇక్కడ ఎఫ్ చూసారా సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సో దాని సిగ్మా ఎఫ్ఐ వేస్తే ఆటోమేటిక్ ఎక్స్ అనేది అంటే రిజల్టెంట్ యొక్క ఫోర్సు ఎంత డిస్టెన్స్లో ఉన్నదని చెప్పేయచ్చు అనమాట. అంటే చూడండి ఒకసారి 223 సిగ్మా ఎంఈ ఎంత 223.9 divided by sigma FA 67.32 is equal to approximately 3.32 వచ్చిందన్నమాట. 62 కిలోమీటర్ అంటే ఈ రిజల్టెంట్ ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, ఇది ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుందంటే 3.26 అంటే ఇది 1.5 ఇది 1.5 దీని తర్వాత కొంత డిస్టెన్స్ ఓకే ఇక్కడ యాక్ట్ అవుతుంది అనమాట. అంటే 3.2326 డిస్టెన్స్ ఫ్రమ్ ఏ నుంచి ఈ రిజల్టెంట్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రొసీజర్ అనమాట. ఏం ఫైండ్ అవుట్ చేస్తారు ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ చేస్తారు, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేస్తారు, దీంట్లో నుండి సిగ్మా ఎఫ్ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అంటే సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్ అన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఐ స్క్వేర్ చేస్తే రిజల్టెంట్ వచ్చేసింది. ఇప్పుడు యాంగిల్ కావాలంటే ఎఫ్ఐ బై ఎఫ్ఆర్ ఎఫ్ఎక్స్ తీసుకోండి, యాంగిల్ కూడా వచ్చేసింది. ఓకే, దాని తర్వాత సిగ్మా ఎంఏ ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా ఎంఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సిగ్మా అంటే మొమెంటమ్ ఫ్రమ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఎఫ్ఐ మనకు తెలుసు కాబట్టి సిగ్మా ఎంఏ బై ఎఫ్ఏ వేస్తే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వచ్చేసింది అనమాట. సో ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట ప్రాబ్లమ్. ఓకే, ఈ మోడల్ అడుగుతున్నాడు కంపల్సరీ చెయ్యండి.